హాయ్, నా పేరు మౌనిక. ఇది నా యూట్యూబ్ ఛానల్ మౌనిక ముచ్చట్లు. ఒక ఫ్యామిలీకి జరిగిన నిజమైన స్టోరీ. మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చు, అందుకే ఇది అందరికి తెలియాలని చెప్తున్నాను. 2022లో ఒక ముసలావిడకి పల్స్ రేట్ పడిపోతే లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడి డాక్టరు భయపెట్టి హైదరాబాద్లోని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తొందరగా అంబులెన్స్ రెడీ చేయండి అనేసి పంపించేశారు వేరే హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు అక్కడ కనీసం బ్లడ్ టెస్ట్ కూడా చేయకుండా 'ఠాగూర్' సినిమాలో లాగా బయటకు వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పారంట. గుండె బలహీనంగా ఉంది, వెంటనే ఆర్టిఫిషియల్ హార్ట్ అమర్చాలి, దీనికి ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది, వెంటనే 2 లక్షలు మీరు కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారంట. ఫ్యామిలీలో ఒక అతను ఎందుకైనా మంచిది ఒకసారి సెకండ్ ఒపీనియన్ చూద్దామనేసి ఏమనుకున్నారంటే, కనీసం ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా లేదు కదా, వేరే హాస్పిటల్లో అయితే ఆప్షన్ ఉంటుంది, వెళ్దామనేసి సెకండ్ ఒపీనియన్ తీసుకొని వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే డాక్టరు చెక్ చేశారు. చెక్ చేసి హార్ట్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత డాక్టర్ అసలు విషయం చెప్పిండు. అదేంటంటే, ఆ పెద్దావిడ బీపీ ట్యాబ్లెట్ 2 సార్లు వేసుకోవడం వల్లే పల్స్ రేట్ పడిపోయింది అని చెప్పారు. దానికి కేవలం హాస్పిటల్లో 15,000 బిల్లుతో 12 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితికి ఇప్పుడు 90 ఏళ్ళు దాటాయి. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారంట. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా పెద్ద సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు లక్షల డబ్బులు అడిగినప్పుడు వెంటనే భయపడే డబ్బులు కట్టకండి. ఖచ్చితంగా వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. మన భయాన్ని ఆసరాగా చేసుకొని దోచుకునే హాస్పిటల్ పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.